అందరికి నమస్కారం. 5 months నుంచి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఇంతవరకు జీతాలు రావడం లేదు. వాళ్ళకు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జీతాలు రాక, పూట గడవక, రూమ్ రెంట్లు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లలకు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకు ఇంత వివక్ష చూపుతుంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పైన? వాళ్ళు చేయని వర్క్ అంటూ లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు అవుట్సోర్సింగ్ వాళ్ళు దాదాపు ఇప్పటికే 6 మంది ప్రాణాలు బలిగా ఉన్నారు. గవర్నమెంట్ ఎందుకు ఇంత వివక్ష చూపుతుంది? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కదా, వాళ్ళు పనిచేయడం లేదా? ఈ టెండర్ విధానాన్ని ఎందుకు పెట్టారు? ఈ టెండర్ విధానం వల్ల వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా సరిగా రావడం లేదు. వాళ్ళకు ఇన్సూరెన్స్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు తప్ప వాళ్ళకు న్యాయం మాత్రం జరుగుతలేదు. 5 నెలలు అంటే వాళ్ళకు రూమ్ రెంట్లు కట్టలేక, స్కూల్ పిల్లలకు వాళ్ళకు ఫీజులు కట్టలేక, వాళ్ళకు ఇంట్లో వస్తువులు కొని తెచ్చుకోలేక, అప్పులు తెచ్చుకొని అప్పులలో కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఒకటే ఆధారం అవుట్సోర్సింగ్ జాబు. వాళ్ళకు ఏజ్ అయిపోయింది. ఈ జాబును నమ్ముకొని గవర్నమెంట్ ఇంకా ఎప్పుడైనా మాకు రెగ్యులర్ చేయకపోతుందని ఒక ఆశతోటి ఉన్నారు వాళ్ళు. ఆ ఆశ వాళ్ళకి ఇవాళ నిరాశ అయిపోయింది. కనీసం జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు? కుటుంబాలను ఎలా పోషించగలుగుతారు? వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు పైకి వచ్చింది. వాళ్ళకి ఎంప్లాయీస్ కానీ చూడండి. మేము ఒకటే కోరేది, గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ తరపున భారతీయ కిసాన్ పార్టీ తరపున అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటున్నాం. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగకపోతే మాత్రం పోరాడుతూనే ఉంటాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు మా మద్దతు ఉంటుంది. వాళ్ళకు ఎలా ఇవ్వరో, ఎందుకు ఇవ్వరో గవర్నమెంట్ మెడలు వంచైనా సరే వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇవాళ అవుట్సోర్సింగ్ ఇప్పటికే 6 ఎంప్లాయీస్ ప్రాణాలు తీసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. దీనికంతా కారకులు ఎవరు? గవర్నమెంట్ కాదా? ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు? ఎమ్మెల్యేలకు అయితే జీతాలు ప్రతి నెల వస్తాయి, 2,50,000 జీతాలు. మీరు ఎక్కడికి పోయినా ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ట్రైన్ ఫ్రీ, ఏరోప్లేన్ ఫ్రీ. బయట దేశాలకు పోతే వీసా ఫ్రీ. మీరు ఎక్కడ తిన్న టిఫిన్ ఫ్రీ, సెల్ ఫోన్ బిల్లు ఫ్రీ, కరెంటు బిల్లు ఫ్రీ. ఇన్ని విధాలుగా మీరు ఇంత సుఖపడతా ఉన్నారు. వాళ్ళ ఓట్లు మీకు వేయలేదా? వాళ్ళు మీకు ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది. వాళ్ళు మీలో ఒక భాగస్వామ్యం అనుకోవచ్చు కదా. గవర్నమెంట్ వెంటనే టెండర్ సిస్టమ్ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయాలి, జీతాలు వేయాలని కొత్త విధానాన్ని తీసుకురావాలని గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఈఎఫ్పిఎఫ్ కూడా ప్రకటించాలి. వాళ్ళకి 10% ఇంక్రిమెంట్ కూడా పెంచాలి. ఎందుకంటే చాలని జీతాలతోటి 25,000 ఏం సరిపోతాయి? వాళ్ళకు రూమ్ రెంట్లు 7,000 పోతాయి. పిల్లల చదువులకు ఏమవుతాయి? వాళ్ళకు పప్పులు ఉప్పులకి ఏంది? కిరాణా సామాను 5,000 పోతాయి. ఇక వాళ్ళు బస్ ఛార్జీలకు 3,000-4,000 పోతాయి. వాళ్ళకి మిగిలేది కుటుంబ పోషణ ఎలా పోషించుకుంటారు? దయచేసి ఆలోచించాలి. నేను ముఖ్యమంత్రి గారికి ఒక్కటే విన్నపం చేస్తూ ఉన్నాం. ఇమీడియట్లీ వెంటనే వాళ్ళకు జీతాలు రిలీజ్ చేయాలని కోరుతూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ వేరే దారి లేదు. వాళ్ళకు జాబ్ ఒకటే, దాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఆదివారం లేదు, శనివారం లేదు, ఎప్పుడైనా వాళ్ళ జీతాలు రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. అయినా కూడా ఓర్చుకుంటూ దుఃఖాన్ని మింగుకుంటూ తన డ్యూటీకి వాళ్ళు న్యాయం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒకటి వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన డ్యూటీ ఏ ఎంప్లాయీస్ కూడా చేయరు. అవుట్సోర్సింగ్ భయపడుకుంటూ ఎట్లో తన డ్యూటీకి వాళ్ళు న్యాయం చేస్తూ ఉన్నారు. ఆ న్యాయాన్ని గమనించి వాళ్ళకు న్యాయం తగ్గట్టు సమాన వేతనం ప్రకటించాలని కోరుతూ ఉన్నాము. వాళ్ళు జీతాలు ఇట్లా రాకపోతే మాత్రం భారతీయ కిసాన్ పార్టీ తరఫున మేము పోరాటం ఉధృతం చేస్తాం. అవసరమైతే జీతాలు ఇట్లా రాకపోతే వాళ్ళకు ఇంకా ఉధృతం చేసి జీతాలు వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం. మా మద్దతు పూర్తిగా కిసాన్ పార్టీ తరఫున అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉంటుందని కోరుతాను. థ్యాంక్ యూ.